క్షణ క్షణం పోరాటం కణకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈనాటి ఈ బంధం ఏనాటిదో అంటూ గతం ఎంతో ఘనమని ఆ పాత మధురాలను మళ్లీ తెస్తామని ఐక్యతా రాగాలను అందుకున్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్, జనసేన రామదాస్ చౌదరి. ₹1 కోటి ఎర్రచందనం పట్టివేత, 5 నిందితులు, 1 కారు, 3 బైక్లు స్వాధీనం. వివరాలు వెల్లడించిన డీఎస్పీ చెంచుబాబు. న్యాయాన్ని అన్యాయంగా మార్చలేవు జగన్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు స్వప్నికుడు చంద్రబాబు. అరెస్టుకు నిరసనగా చెవిలో పూలతో నిరసన. మాజీ ఎమ్మెల్యే రమేష్ నేతృత్వంలో 14వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ అక్టోబర్ 3కు వాయిదా. విచారణ చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేసిన మదనపల్లి సుప్రీంకోర్టు జడ్జ్ ఎస్వీఎన్ భట్టి బెయిల్ వద్దు, లిస్టు చేయమన్న బాబు లాయర్ లూద్రా. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ఎస్ఎల్పీ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. క్వాష్ పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుండి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ ను తిరస్కరిస్తూ గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత చంద్రబాబు పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్వీఎన్ భట్టి విముఖత వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సిద్ధార్థ లూత్రా సిజేఐ ముందు మళ్లీ మెన్షన్ చేశారు. తక్షణమే లిస్టింగ్ చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్ కోరుకుంటున్నారా అని ఈ సందర్భంగా సిజేఐ ప్రశ్నించారు. తాము బెయిల్ కోరుకోవడం లేదని లూద్రా తెలిపారు. తక్షణమే లిస్టింగ్ చేయాలని సిజేఐని కోరారు సిద్ధార్థ లూద్రా. త్వరగా లిస్టు చేయాలన్నదే తమ మొదటి అభ్యర్థన అని ఆయన పేర్కొన్నారు. మధ్యంతర ఉపశమనం కలిగించాలన్నది రెండో అభ్యర్థన అని సిద్ధార్థ్ తెలిపారు. 17A అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమన్నారు. దీనిని పరిగణలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేశారు. చంద్రబాబు నాయుడికి మద్దతుగా 20,000 పోస్టు కార్డుల ఉద్యమం. 20వ వార్డు కౌన్సిలర్ తులసి రామకృష్ణ ఆధ్వర్యంలో గవర్నర్ కి లేఖలు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ మదనపల్లి మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ తులసి రామకృష్ణ ఆధ్వర్యంలో 20,000 పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తమ వార్డుతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 10,000 పోస్టు కార్డులను గవర్నర్కు లేఖల రూపంలో పంపడం జరిగిందని చెప్పారు. ఇంకా 10,000 కార్డులు పంపేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మదనపల్లిలో 14 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న బాబుకు తోడుగా మేము సైతం రిలే నిరాహార దీక్ష బుధవారం వినూత్నంగా చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పార్టీ మదనపల్లె ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ నేతృత్వంలో సాగుతున్న ఈ నిరసనలకు పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి భాగస్వాములవుతున్నాయని పట్టణ అధ్యక్షులు జోడపాడం భవానీ ప్రసాద్ స్పష్టం చేశారు. బాబుకి తోడుగా ఒక నియంతపై పోరాటానికి మేము సైతం రిలే నిరాహార దీక్ష నేటికి 14వ రోజుకు చేరుకుంది. చంద్రబాబు నాయుడుని విడుదల చేసే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశం నాయకులు, కార్యకర్తలు అందరూ చెవిలో పూలు పెట్టుకుని వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రజల చెవిలో పూలు పెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని గమనించాలన్నారు. ఆంధ్ర రాష్ట్ర భవితవ్యం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడే గొప్ప మనిషి అవినీతి చేశాడంటూ నింద మోపి ఆధారాలు లేకున్నా జైలుకు పంపడం అన్యాయమని, ఎవరు ఎన్ని చేసినా న్యాయాన్ని అన్యాయంగా మార్చలేరు అని దొమ్మలపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ యువ నాయకులు దొమ్మలపాటి యశస్విరాజ్, ఆర్జే వెంకటేష్, ఎర్రబల్లి వెంకట రమణారెడ్డి, మాజీ ఎంపీ తిమ్మరాయుడు, తులసీధర్ నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లలో దాదాపు ఒకే వ్యక్తి ఆయన్ని ఏదో హత్యా ప్రయత్నం చనిపోయినారని చెప్పి 173 మంది మీద 307 అనే అక్రమ కేసులు బనాయించి తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా వేధించి జైలుకు పంపి ఈ జగన్మోహన్ రెడ్డి సునకానందం పొందుతున్నాడు. ఈ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డిల దౌర్జన్యం, ప్రకృతి వనరుల దోపిడీ ఇవన్నీ కూడా ఎక్కడ బయట వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళ గూండాలతో
ఆ రోజు అంగళ్ళలో తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేయించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టారని చెప్పి ఆయన్ను నెంబర్ 1గా పెట్టి మిగతా 173 మందిని మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా అక్రమ కేసులు బనాయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దేవరింటి శ్రీనివాసులు రూరల్ పార్టీ ప్రెసిడెంట్ ఆయన్ను కూడా ఈరోజు నిర్బంధించడం జరిగింది. 16 రోజుల తర్వాత బెయిల్ తీసుకొని ఈరోజు ఆయన సబ్ జైలు నుంచి రిలీజ్ అయినారు. వారిని అభినందిస్తూ, అయ్యా ప్రజల పక్షాన పోరాడాలంటే ప్రశ్నించే గొంతుకులు ఉండాలా. ప్రశ్నించే గొంతులు లేకపోతే సమాజాన్ని బలవంతమైన శక్తులు, స్మగ్లర్లు, ల్యాండ్ మాఫియా దోపిడీదారులు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటారు. కాబట్టి ఈ జిల్లాను మనం అందరూ కూడా క్వశ్చన్ చేయాల. ఆ క్వశ్చన్ చేసే భాగంలో ఎన్నిసార్లు జైలుకి వచ్చినా ఇదేం కాదు, మనం ప్రజల పక్షాన పోరాడాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరియు తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా ప్రజల పక్షాన పోరాడే విధంగా మనం అందరూ కూడా ధైర్యస్థైర్యాలు తెచ్చుకొని పోరాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ మేమందరం కూడా రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. వివిధ రకాల ద్వారా నిరసనలు చేపట్టాం. ఈ నిరసనలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని వదిలేంత వరకు కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అన్నమయ్య జిల్లా సుండుపల్లి వద్ద పింఛా ట్యాంకు సమీపంలో ఎర్రచందనం దుంగలను కారులో లోడ్ చేస్తున్న 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగలు ఎక్కిస్తున్న కారును మరో 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. డీఎస్పీ ఆధ్వర్యంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ విశ్వనాథ్ టీం తిరుపతి కార్యాలయం నుండి బయలుదేరింది. వీరు అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజ్ జిల్లేళ్ల మంద అటవీ పరిధిలోని పించా డ్యాం వద్ద కూంబింగ్ చేస్తుండగా మంగళవారం ఒక కారులో ఎర్రచందనం దొంగలను లోడ్ చేస్తూ కనిపించారు. వారిని చుట్టుముట్టి పరిశీలించగా కారులో 10, కారు సమీపంలో మరో 10 ఎర్రచందనం దొంగలు లభించాయి. కారులో లోడ్ చేస్తున్న తమిళనాడు తిరువన్నామలై జిల్లా పోలూరు తాలూకాకు చెందిన బాలు, సి కృష్ణన్, వేలూరు జిల్లా ఆనేకట్టుకు చెందిన ప్రభు శంకరన్, ప్రభు జయరామన్, ఎస్ అరుళ్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 20 ఎర్రచందనం దొంగలతో పాటు కారు, 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దొంగలను ఎఫ్ఆర్ఓ ఏ ప్రేమ ధృవీకరించారు. టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మోహన్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీటి విలువ ₹1,00,00,000 వరకు ఉండవచ్చునని అంచనా వేశారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందిని కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ అభినందించాయి. రివార్డులు ప్రకటించారు. మదనపల్లి పట్టణంలో జాకబ్ చాంబర్లిన్ ట్రస్ట్ ప్రారంభించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం మదనపల్లిలో క్రిస్టియన్ సోదరులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక మిషన్ కాంపౌండ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని క్రిస్టియన్ సంస్థల ప్రతినిధులు పాల్గొని జేసీఎం వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ వరకుమార్ సెక్రటరీ భక్తవత్సలంలో మాట్లాడుతూ క్రిస్టియన్ సమస్యలకు ఎదుగుదలకు జేసీఎం ట్రస్ట్ ఎంతగానో ఉపయోగపడిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మదనపల్లిలో సేవలు అందించటకు జేసీఎం ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పాల్ చంద్రశేఖర్, తెదేపా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు దేవా రమేష్, ఫాదర్లు, మత పెద్దలు, విద్యార్థులు, సంఘ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ యొక్క సిఎస్ఐ ఫార్మేషన్ డే అనేది ఒక బర్త్డేగా, సిఎస్ఐ పుట్టిన దినంగా మేము ఆచరిస్తున్నాము. సిఎస్ఐ అనేది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ప్రజల సంక్షేమం కోసం పనిచేసే కార్యక్రమాలన్నీ కూడా చేసింది. ఎంతోమంది మిషనరీలు ఈ ప్రాంతానికి వచ్చి పాఠశాలలు, ఆసుపత్రులు మరియు హాస్టల్స్ ఇవన్నీ కూడా కింద నెలకొల్పి అది కేవలం సమాజం కోసము చేసిన సేవలు మాత్రమే కాబట్టి ఈ యొక్క దినాన్ని మేము పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరుపుతున్నాము. రాబోయే దినాలు కూడా మేము అందరితో కూడా సంఘీభావంగా, స్నేహభావంగా అందరితో కలిసిమెలిసి ఉండేదానికి ఈ సమాధానకరమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సంవత్సరాలుగా ఈ వ్యవస్థ ఈ సమాజానికి మతానికి అతీతంగా, కులానికి అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అనేకమైన సంఘ సేవలు, సమాజ సేవలు, వైద్య సేవలు, విద్య సేవలు కొన్ని లక్షల మందికి ఆరోగ్యం పోస్తూ, విద్య పోస్తూ, వైద్యం పోస్తూ అనేక మంది జీవితాలని ఇచ్చిన సంస్థగా ఈరోజు
మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమున ఈ యొక్క వ్యవస్థ ఉనికిని చాటుకోవడానికి ఈ యొక్క ప్రొసెషన్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క సంస్థని కోసం అందరూ ప్రార్థించండి. దీని అభివృద్ధి కోసము రాబోయే కాల సమస్తము కోసము దీనికోసం అందరూ ప్రార్థించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. డిగ్రీ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లి పట్టణంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు పట్టణంలోని పాయిరామన్న వీధిలో కాపురం ఉంటున్న సుబ్రహ్మణ్యం కుమార్తె స్నేహలత స్థానికంగా ఉన్న ఒక డిగ్రీ కళాశాలలో చదువుతోంది. ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాలలో ఆమె డిగ్రీలో 2 సబ్జెక్టులు తప్పడంతో మనస్తాపం చెందింది. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం చెందింది. 2వ పట్టణ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈనాటి ఈ బంధం ఏనాటిదో, మాది అన్నదమ్ముల అనుబంధం అంటూ మాజీ ఎమ్మెల్యే టీడీపీ షాజహాన్ తరతరాలుగా మిమ్మల్ని విడిచి మేముండలేము, లేదు లేదు ఉండము కూడా అంటూ జనసేన రామదాస్ చౌదరి చప్పట్ల మధ్య కక్షపూరిత రాజకీయాలకు మదనపల్లిలో చోటు లేదని, ఎవరైనా చేస్తే వారి చాప్టర్ క్లోజ్ అంటూ షాజహాన్ హెచ్చరించారు. కక్ష, పగ, ద్వేషంతో రాజకీయాలు చేస్తున్న రాష్ట్ర సైకో జగన్మోహన్ రెడ్డి స్థానిక సైకో ఎమ్మెల్యే నవాజ్ బాషా నుండి రాష్ట్రాన్ని మదనపల్లెను విముక్తి చేయాలని రామదాస్ చౌదరి పిలుపు. మదనపల్లెను జిల్లా కానీయకుండా చేసిన వారిని వదిలిపెట్టమంటూ హెచ్చరికలు. టీడీపీ జాతీయ నేత నారా చంద్రబాబు నాయుడును జైలు నుంచి విముక్తి ప్రసాదించాలని టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నేతలు ముస్లింలతో కలిసి సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. జనసేన రామదాస్ చౌదరి ఇటీవల టీడీపీలోకి జంప్ అయిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఐక్యతా రాగాలు ఆలపించారు. మదనపల్లెలో కక్షపూరిత రాజకీయాలు లేవని ప్రకటించారు. షాజహాన్ తండ్రి అక్బర్ సాహెబ్, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుస్సేన్ తండ్రి అమీర్ పీర్లతో పాటు ముస్లిం సమాజం నేత ప్యారే జాన్తో కూడా తమ తండ్రి మాజీ ఎమ్మెల్యే గంగారపు వెంకట నారాయణకు మంచి సంబంధాలు ఉండేవని జనసేన నేత రామదాస్ చౌదరి గుర్తు చేసుకున్నారు. ఆనాడు వారు జరుపుకున్న బిర్యానీ విందులను గుర్తుకు తెచ్చి రామదాస్ వేణుల విందు చేశారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ కు తన కుటుంబానికి టీడీపీ నేతల కుటుంబాలతో ఉన్న సత్సంబంధాలను గుర్తుకు చేసుకుంటూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తనకు టీడీపీకు చెందిన రాటకొండ, గంగారపు, దొమ్మలపాటిలతో పాటు ఇంకా అనేక కుటుంబాలతో ఉన్న సంబంధాలను బహిరంగపరిచారు. తాము తరతరాలుగా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఐక్యంగా మదనపల్లిలో జీవిస్తున్నామని షాజహాన్ బాషా తేల్చి చెప్పారు. తన తండ్రి మీద పోటీ చేసిన సుంకు బలరాంను సైతం తన తండ్రి ఆదరించి హక్కున చేర్చుకున్నారని రామదాస్ చౌదరి అంటే, తన మీద పోటీ చేసి దారుణ ఓటమి చవిచూసిన రాటకొండ కృష్ణసాగర్ ఉరఫ్ సాగర్ రెడ్డితో ఎన్నికల తర్వాత చాలా సఖ్యతగా, అత్యంత ప్రేమ వలకబోసిన గౌరవ భావంతో తాను వ్యవహరించిన తీరును షాజహాన్ బాషా వివరించారు. చివరగా ప్రార్థనల అనంతరం టీడీపీ జాతీయ నేత నాయుడును చెర నుంచి విముక్తి చేయాలని జనసేన టీడీపీ నేతల శ్రేణులు సామూహికంగా వేడుకున్నారు. నాయుడు గారు మా నాయన అన్నదమ్ములు. మాది ఎట్లా అంటే వాళ్ళది ఎప్పుడు కూడా అదే ఐక్యత ఉన్నింది. ఈ రోజు కూడా అట్లే ఉండాలి. ఈరోజు మా రామదాస్ అన్న ఫ్యామిలీ కానీ, మా విద్యన్న వాళ్ళ ఫ్యామిలీ కానీ, లేదా అదేవిధంగా బాబురెడ్డి అన్న వాళ్ళ ఫ్యామిలీ కానీ, అన్ని నవీన్ అన్న ఉన్నారు మా సీనియర్ స్కూల్లో. మేమంతా ఎట్లా ఉన్నామంటే ఒక అన్న తమ్ముళ్ళుగానే ఉన్నాం. మా తీరుతో మాకు పని లేదు. ఇప్పుడు అన్న సాగర్ అన్న నా పైన కంటెస్ట్ చేశారు, ఎలక్షన్ అయిపోయింది. మళ్ళీ ఒకరోజు ఇష్యూలో సాగర్ అన్న మేము ఎట్లా ఉన్నాం, అన్న తమ్ముళ్ళుగా ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు కూడా ఐదు లేవు. మేము ఈరోజు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వైసీపీ వాళ్ళు, మొన్న కూడా 14-19 నా దగ్గర ఎంతోమంది వైసీపీ వాళ్ళు వచ్చి పని చేసుకోకపోయారు. అందుకోసం నేనేం చెప్తానంటే, కక్షపూరిత రాజకీయానికి మదనపల్లిలో తావులేదు. ఎవరైనా కక్షపూరిత రాజకీయం చేస్తే ఇక్కడికే మీ చాప్టర్ క్లోజ్. మదనపల్లికి జిల్లా ఇవ్వకుండా చేసిన మీ నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ముందర ఎండగడతామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దివ్యాంగుల కోవెల వెలుగు ప్రత్యేక పాఠశాలలో బెంగళూరుకు చెందిన ప్రముఖ వైద్యశాల కిండర్ ఉమెన్స్ హాస్పిటల్ వారిచే గ్రహణ మరియు అరుదైన చికిత్స కొరకు స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి పర్యవేక్షణలో సాగిన ఈ క్యాంపుకు పలువురు హాజరై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్న వెలుగు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రహణ మొర్రి అరుదైన చికిత్స కొరకు స్క్రీనింగ్ క్యాంప్ 25, 26, 27 తేదీలలో వరుసగా కుప్పం, చిత్తూరు, మదనపల్లిలో నిర్వహించడం జరిగింది. ఇందులో మొత్తం 30 మందిని గుర్తించగా 16 మంది మాత్రమే అర్హులుగా నిర్ధారణ అయ్యారు. వీరిని బెంగళూరులోని ప్రముఖ వైద్యశాల కిండర్ ఉమెన్స్ హాస్పిటల్లో ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించడానికి తగిన వారిగా గుర్తించి వారికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మిల ఆధ్వర్యంలో ఈ స్క్రీనింగ్ క్యాంపును వెలుగు ప్రత్యేక పాఠశాల ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆకాష్, ఇంగా ఫౌండేషన్ బెంగళూరు, నాగేంద్ర ప్రసాద్, ఐఈఆర్పి, సర్వశిక్ష అభియాన్, మదనపల్లి, విక్టరీ ఇండియా సిబ్బంది మోహన్, రాజా తదితరులు సిబ్బంది, స్వీటీలు పాల్గొన్నారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు గుండెకు సంబంధించిన పరీక్షా శిబిరాన్ని కళాశాల మిడ్స్ ఎన్ఎస్ఎస్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్ఎల్ జాలప్ప హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్, టమాకా, కోలార్ సహకారంతో ఈ పరీక్షలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. కళాశాలలోని డిస్పెన్సరీలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఆర్ఆర్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రెసిడెంట్ నాదెళ్ల ద్వారకానాథ్ ప్రారంభించారు. గుండె మన శరీరంలో ముఖ్య భాగమని, దీనిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రిన్సిపల్ యువరాజ్ అన్నారు. మొదటి నుండి గుండె ఆరోగ్యం గురించి పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావని అన్నారు. ఈ కార్యక్రమంలో 2D ఎకోకార్డియోగ్రఫీ టెస్ట్ ద్వారా పరీక్షలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సుమారు 150 మంది వరకు పరీక్షలను చేయించుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ చెన్నయ్య, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు రామసముద్రం మండలం నడింపల్లి పంచాయతీ బల్లసముద్రంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొని 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మల్లెల పవనన్న అభిమానులు, నాయకులు, మల్లెల ఫౌండేషన్ కుటుంబ సభ్యులు, మల్లెల నాగిరెడ్డి, మల్లెల నరేంద్ర, మల్లికార్జున, శ్రీనాథ్ రెడ్డి, ఆనందం, బాలు, ఆది, హరీష్, రెడ్డిశేఖర్, పాపయ్య, నంద, వాలెప్ప, సర్వేష్ కుమార్, చిన్న వాలెప్ప, శ్రీనివాస్ రెడ్డి, మణి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కణక్కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.